ఎందుకంటే 2,000 రూపాయలు కూలి వస్తుందని చెప్పి 2,000 రూపాయలు కూలికి పోతే నీకు 10,000 రూపాయలు అయిపోయింది. అనారోగ్యం కలగజేస్తాడు దేవుడు ఖచ్చితంగా. నీకో, నీ భర్తకో, నీ పిల్లలకి, ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తుంది. అది ఖచ్చితంగా జరిగిద్దండి. కాబట్టి ఎన్ని పనులున్నా కూడా మనం ఆదివారం ఆరాధనలో కంపల్సరీగా పాల్గొనాలి. సరే, మీరు మంచివాళ్ళే, అన్నీ గుర్తున్నాయి మీకు. ఈరోజు నేను చెప్పే పాఠం ఏంటంటే, 3వ పాఠం. అంటే నాకు చెప్పాలనిపిస్తుంది. ఏం చెప్పాలనిపిస్తుంది అంటే, నేను కాలేజీలో పాఠం చెప్తాను కాబట్టి నేను బోర్డు వైపు తిరిగి రాస్తున్నప్పుడు వెనక బెంచ్ కూడా ఏం చేస్తానో నాకు తెలుసు. ఎందుకంటే సైకాలజీ తెలుసు నాకు. ఇందులో ఎవరెవరు వింటున్నారో, ఎవరెవరు అనాలోచితంగా ఉంటున్నారో నాకు అర్థమైతే ఉంటుంది. కానీ ఏం అనకూడదు కాబట్టి నేను అనట్లేదు. దయచేసి దాన్ని సరి చేసుకోండి. ఒకసారి నేను పాఠం చెప్తున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్, పక్కా ఎగ్జామ్లో వస్తుంది, 20 మార్కులు చెబుతుంటే ఒకటి వెనక బెంచ్లు కూర్చొని పక్కన గిల్లిండు. ఇక ఇద్దరు జోకులు వేసి నవ్వుతున్నారు. నేను అటు తిరిగిన బోర్డు మీద రాసుకుంటున్నా. సార్కి ఏం తెలుసు, మనల్ని గమనిస్తారు అనుకోండు. నేను అటు మళ్ళీ ఉన్నా. వాడు సౌండ్ వినపడ్డది గమనించి వెంటనే అరే పేరు పెట్టి లేరా నరేసు అని అన్న. ఏం సార్ ఏంద్ర ఖచ్చితంగా బలి చెప్పినారు పేరు అన్నాడు. ఏం సార్ అంటే, ఏం చేసినవారు అంటే, నేనేం చేయలేదు సార్ అంటాడు. అరే వానికి ఇచ్చినాక గిల్లినాక వెళ్ళలేదని చెప్పురా అంటే, నిజమే సార్ అండి. మరి అంత పర్ఫెక్ట్గా నేను పట్టుకోగలుగుతాను. కాబట్టి మీరు ఎవరు కూడా సరే, నాకు చెప్పటం కొత్త, తప్పులు చెప్తే మన్నించండి దయచేసి. కాబట్టి నేను చెప్పి 4 మాటలైనా కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి, వాటిని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే నిరాశ. నిరాశ ప్రతి మనిషికి కూడా నిరాశ వస్తుంది. అంటే మనం ముందుగా ఇప్పుడు ఒక మనిషికి అనారోగ్యం వచ్చిందండి. అనారోగ్యం వచ్చినప్పుడు నాకు ఎయిడ్స్ రోగం వచ్చిందని ఎవరైనా చెప్పుకుంటారండి? చెప్పుకుంటారా? ఎవరు చెప్పుకోరు. ఎందుకు? పరువు పోద్దని. ఎందుకు? ఆ రోగం భయంకరమైంది. ఆ రోగం ఎవరికి వస్తుంది? తప్పు చేసేవాడుగా, వ్యభిచారం చేసేవాళ్ళకి వస్తుంటుంది. మరి అలాంటి రోగాన్ని ఎవడన్నా ఈజీగా చెప్పుకుంటాడా? చెప్పుకోడు. కానీ టీబీ జబ్బు వచ్చిందంటే చెప్పుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే టీబీ జబ్బు ఎందుకు వద్దాయి? సిగరెట్లు తాగటం వలన, లేకపోతే మందు తాగటం వలన, లేదా పౌష్టికాహారం మంచి ఆహారం తినకపోవడం వలన టీబీ జబ్బు వస్తుంది. ఇది ధైర్యంగా చెప్పుకుంటాడు. ఏంద్రా లేవట్లేదు అని అంటే, నాకు టీబీ జబ్బు వచ్చిందిరా, ఒక 10 రోజులు 4 రోజులు అని చెప్పుకుంటాడు ధైర్యంగా. కానీ మరి ఎయిడ్స్ వ్యాధి అయితే చెప్పుకోవడానికి మాత్రం చెప్పుకోలేము. ఎందుకంటే చెప్పుకునేది కాదు. అయితే మనం చూసినట్లయితే ఈరోజు ఎయిడ్స్ వ్యాధి అనేది ప్రతి 7 నిమిషాలకు ఒకరికి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో, మనల్లో ప్రతి 7 నిమిషాల్లో ఒకరికి వస్తుందంటండి. ప్రతి 7 నిమిషాల్లో ఒకరికి ఎయిడ్స్ వ్యాధి వస్తుందంట.